బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. కాగా అచ్చెన్నాయుడును క్యాబినెట్లోకి తీసుకోవడంతో ఇప్పుడు ఆయన స్థానంలో పల్లా శ్రీనివాస్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడును క్యాబినెట్లోకి తీసుకోవడంతో ఇప్పుడు ఆయన స్థానంలో పల్లా శ్రీనివాస్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీ నూతన అధ్యక్షుడిగా దాదాపుగా పల్లా శ్రీనివాసరావు అనే పేరును ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు అనే పేరు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కూడా ఇతన్ని మార్చి తీసుకునే ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా చూస్తుంటే బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన పల్లా శ్రీనివాసరావు వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇటీవలే గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ గుడివాడ దాదాపుగా 97,235 ఓట్ల మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యే గెలుపొందారు. రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పల్లా శ్రీనివాసరావు సాధారణంగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి వ్యక్తి కూడా టీడీపీ నుంచి కూడా భావిస్తాం. దానిలో గతంలో కళా వెంకట్రావు గారు, తాజాగా అచ్చెన్నాయుడు గారు, ఇప్పుడు ఇవ్వబోతున్న పల్లా శ్రీనివాసరావు. సో టోటల్ గా చూస్తుంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చే ఆలోచన టీడీపీ. దానిలో భాగంగానే మరోసారి మూడోసారి అధ్యక్ష